పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువను పెంపొందించడానికి వివిధ రకాల ఎరువులను వాడుతూ ఉంటారు. ఎరువులను ఎక్కువగా వాడినా నష్టమే, తక్కువగా వాడినా నష్టమే. అందువల్ల నేల ఆకలిని తెలుసుకొని పోషకాలను అందించాలి. సేంద్రియ, రసాయన ఎరువులను మేళవించి వాడటం వల్ల పోషకాలు సమతుల్యంగా అందుతాయి. పోషకాలను మన నేల పరిస్థితిని బట్టి వాడినప్పుడే రైతుకు మేలు జరుగుతుంది. ముందుగా నేలలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. పంట కోతలు అయిపోయి భూములన్నీ ఖాళీగా ఉండే ప్రస్తుత సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. రైతులు భూసార పరీక్షలకు మట్టిని ఏ విధంగా సేకరించాలి, ఏ వివరాలు జత చేయాలి అన్న వివరాలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ఈ నేలని మనం మట్టి పరీక్షలు చేసి అందులో ఏ పోషకాలు అనేవి లభ్యమవుతుంది, ఎంత శాతంలో ఉంది అనేది కూడా మనకి ఈ భూసార పరీక్షల ద్వారానే మనకు తెలుస్తుంది. కనుక ఈ భూసార పరీక్షలు అనేది రైతు సోదరులు ఈ వేసవి కాలంలో అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నుంచి అలాగే మే మొదటి వారం దాకా చక్కగా మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలల వరకు పంపించి అందులో టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని అనుగుణంగా మనం వచ్చే పంటకి ఎరువులు వేసుకున్నట్టయితే ఎరువుల మీద పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఈ మట్టి నమూనాలను సేకరించినప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి. ఒక ఎకరా పొలం నుంచి మనం మట్టిని సేకరించేటప్పుడు ఏంటంటే తడి లేకుండా పొడిగా ఉండేటప్పుడు ఒక ఎకరా మొత్తానికి కూడా 8 నుంచి 10 చోట్ల ఈ జిగ్జాగ్ మేనర్లో అంటే జడ్డాకారంలో ఎకరా మొత్తాన్ని కూడా మనం 8 నుంచి 10 చోట్ల ఈ సాయిల్ శాంపిల్ అంటే మట్టి నమూనాలను సేకరించాలి. పొలంలో వియాకారంలో గొంత కొట్టాలి. ఆ గొంత కొట్టి పై పొర నుంచి దిగువ పొర దాకా మట్టిని గోకగా వచ్చినటువంటి మట్టిని సేకరించాలన్నమాట. ఆ సేకరించినటువంటి మట్టిని ఒక పాలిథీన్ షీట్ మీద కానీ లేదా టార్పులిన్ మీద కానీ వేసి సమానంగా చతురస్రాకారంలో దాన్ని సర్ది 4 సమభాగాలుగా చేసి ఆ 4 సమభాగాల్లో ఎదురెదురుగా ఉన్నవి అంటే మనం ఐమూలగా అంటాం. ఆ ఐమూలగా ఉన్నటువంటి 2 భాగాల్ని తొలగించేసి మిగిలినటువంటి 2 భాగాల్ని కలిపి మళ్ళీ చతురస్రాకారంగా చేసి దానిని మళ్ళీ 4 సమభాగాలుగా చేసి దాన్ని ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్న 2 డైరెక్షన్లు కూడా తీసేస్తాం. సో ఈ విధంగా పలుమార్లు దాన్ని ఇదే ప్రాసెస్ చేస్తూ చివరగా అరకిలో మట్టి వచ్చేంత వరకు కూడా ఆ ప్రాసెస్ అంతటిని కూడా చేస్తూ ఉంటాం. దాన్నే క్వార్టరింగ్ మెకానిజం అంటాము. సో ఇలా అరకిలో వరకు వచ్చినటువంటి మట్టిని మనం జాగ్రత్తగా ఈ పాలిథిన్ కవర్లో కానీ లేదా ఈ మనకి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ క్లాత్ బ్యాగ్స్లో కూడా దాన్ని వేసుకొని దగ్గరలో ఉన్నటువంటి ఈ మన వ్యవసాయ శాఖ తాలూకా ల్యాబొరేటరీకి కానీ ఆ మట్టి నమూనాలని పంపిస్తే వాళ్ళు పరీక్షలు చేసి మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మట్టిని పరీక్షకు పంపించేటప్పుడు ఆ మట్టి నమూనాలో మనం కొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో రైతు తాలూకా పేరు, మండలం, గ్రామము, అలాగే జిల్లా, దాంతోపాటుగా ఏ పంట వేసాము ముందు, అలాగే తదుపరి వేసే పంట నెక్స్ట్ పంట ఏం వేస్తున్నాము, అలాగే ముందు పంటకి ఎంత మోతాదులో ఎరువులు వాడామన్న విషయం కూడా వేయాలి. అలాగే ఆ పొలం తాలూకా సర్వే నెంబర్ని కూడా వేసి మనం దాన్ని పంపించినట్టయితే ప్రయోగశాలకు దాన్ని రిజల్ట్స్ అనేవి మన కన్సర్న్ రైతుకి మనకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనాలని మనం జాగ్రత్తగా సేకరించేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే మట్టి నమూనా సేకరించినప్పుడు ఎప్పుడూ కూడా పొలం గట్లకు దగ్గరలో ఎప్పుడూ సేకరించకూడదు. అలాగే గత్తం కానీ మనం ఏదైతే ఈ రసాయనిక ఎరువులు వేసిన వెంబటే కూడా ఎప్పుడు కూడా మట్టి నమూనాలను సేకరించకూడదు. అలాగే చెట్లకు దగ్గరలో కానీ అలాగే చెట్లు నీడ కింద కానీ ఎప్పుడు కూడా మట్టిని సేకరించకూడదు. వేసుకున్నటువంటి పంటను బట్టి కూడా అంటే ఎవరైతే పండ్ల తోటలు వేస్తారో వాళ్ళు 3 అడుగుల వరకు కూడా సుమారుగా 3 అడుగుల వరకు కూడా గొంతను కొట్టి దాంట్లో ఉన్నటువంటి మట్టిని సేకరించి మనం సాయిల్ టెస్టింగ్ పంపించాలి. అలాగే ఈ మట్టి నమూనా సేకరణ అయిపోయిన తర్వాత వాటి తాలూకు రిజల్ట్స్ను కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునే మనం తదుపరి వేసే పంటకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు.